నో నిన్న చెప్పినటువంటి దాని తర్వాత ఎస్ వచ్చింది. ఎస్ అనే దానికి సిన్సియర్. ఎవరి రిలేషన్ బాగుండాలన్నా సరే సిన్సియారిటీ ఇస్ ద బేస్. నిన్నెవరు అత్త కోడళ్ళ గురించి కూడా చెప్పండి సార్ అన్నారు, సజెషన్ ఇచ్చారు. ఎవరు అత్త కోడళ్ళైనా భార్యాభర్తలైనా తండ్రి కొడుకులైనా ఒకళ్ళ మీద ఒకళ్ళకి సిన్సియారిటీ, మాట సిన్సియర్, మనిషి సిన్సియర్, అది గనక లేకపోతే ఉపయోగం లేదు. సిన్సియర్ ఇన్ ఎవ్రీ వర్క్ అండ్ వర్డ్, అది అక్కడ కూడా బ్రాకెట్ లో అది రాసాం. సో మీరు ఊరికే అట్లా మాట చెప్పేసి ఇక్కడ వెళ్దాం, పిల్లల్ని చెప్తారు సాయంత్రం బజార్కి వెళ్దాం, ఎక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, ఏదో చెప్తారు, చేయరనుకోండి పిల్లలకి మీ మీద నమ్మకం తగ్గిపోతుంది. క్లియర్ గా చెప్పండి, ఒకవేళ రాలేకపోతే ఇవాళ ఆఫీస్ లో వర్క్ ఎక్కువ ఉందినా రేపు చేద్దాం, రేపు వెళ్దాం బజార్కి, నో ప్రాబ్లం, లేదు నిజంగా మీరు పొద్దున్న చెప్పారు సాయంత్రం కుదరలేదు, ఫోన్ చేసి చెప్పండి వాళ్ళకి, వాళ్ళు వద్దాం అనుకున్నాను కానీ ఆఫీస్లో ఏదో ఆడిట్ వర్క్ ఏదో సమ్ వర్క్ ఉంటుంది ఆఫీస్ అన్న తర్వాత ట్రైన్ సారీ రేపు వెళ్దానన్న అంటే పిల్లవాడు మీ మీద చాలా గౌరవం పెంచుకుంటాడు. సాధారణంగా ఒక రిలేషన్షిప్ మనకి మెయింటైన్ చేయాలంటే ఈ సిన్సియారిటీ అనేది చాలా అవసరం. అది పనిలో సిన్సియర్ అనండి, మాటలో సిన్సియర్ అనండి. సిన్సియారిటీ మీన్స్ దట్ ద అపియరెన్స్ అండ్ ద రియాలిటీ ఆర్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. సిన్సియారిటీ అనే దానికి ఇక్కడ డెఫినేషన్ ఏమి ఇచ్చారంటే కనపడేది ఒకటి లోపల ఒకటి కాకుండా లోపల బయట కూడా అదే ఉంటుంది. అది మనకి చాలా ముఖ్యం. రెండు గనక వేరువేరుగా ఉన్నాయంటే సిన్సియర్ కాదు అని అర్థం అన్నమాట. జస్ట్ యాజ్ వాటర్ కెన్ ఎరోడ్ ద హార్డ్ స్టోన్, సిన్సియారిటీ కెన్ మెల్ట్ ది హార్ట్ హార్డెస్ట్. ఒక్క సిన్సియర్ అనే ఒక్క క్వాలిటీ కనుక డెవలప్ చేసుకుంటే మన మధ్య రిలేషన్స్ చాలా బాగుంటాయి, చాలా బాగుంటాయి, కొంచెం కాదు. ఇది నేను ప్రాక్టికల్ గా చాలా చోట్ల క్లాసెస్ లో పిల్లలతో కొన్ని గేమ్స్ అవి అంటే యాక్టివిటీస్ చేయించినప్పుడు ఈ పాయింట్ మీద చాలా ఎక్కువ చెప్పేవాడు. పిల్లలు కూడా కరెక్ట్ సార్ ఇది ఇట్లా ఉండాలా, లెటర్స్ బి సిన్సియర్, అంతే అవుతుంది వస్తే వస్తుంది పోతే పోతుంది. అది కనుక మనకి భావన ఉండి మనం కనుక సిన్సియర్ ప్రతి దాంట్లో ప్రయత్నం చేస్తూ ఉంటే అంటే లోపలోటి బయటోటి కాకుండా ట్రాన్స్పరెంట్ గా ఉండడం, మడతలు పెట్టకూడదు, మతలబులు మడతలు పెట్టడం, ఏదో చెప్పు చేయటం, అట్లా చేయొద్దు. సిన్సియర్ గా ఉంటే కనుక మనకు రిలేషన్ చాలా బాగుంటుంది. నెక్స్ట్, వాటర్ ఎట్లా రాయిని కోసేస్తుందో సిన్సియర్ ఉంటే కనుక మనం ఎటు అవతల వాళ్ళు కఠిన హృదయాలైనా సరే వాళ్ళని కూడా మనం రిపేర్ చేయవచ్చు. ఒక పొద్దున ఒక మహిళామూర్తి గారు ఒక ప్రశ్న వేశారు, మనం బాగున్నాం సార్, అవతల వాళ్ళు బాగుండాలి కదా, అవతల వాళ్ళు బాగాలేరు ఏం చేద్దాం, నెక్స్ట్ కొట్టండి. అవతల వాళ్ళు బాగాలేదు ఏం చేద్దాం అంటే నేను ఒకటే చెప్పాను, మనం బాగుండాలి అంతవరకు, అవతల వాడి గురించి మనకు అనవసరం. ఎవరి సాధన వాళ్ళదే, నాకు ఆకలిస్తే నేను అన్నం తినాలి, మరి వాళ్ళ గురించి పట్టించుకోవద్దంటే సాధన విషయంలో పట్టించుకోకర్ల. భర్త చేసిన సాధన భార్యకి తెలియక్కర్ల, భార్య చేసిన సాధన భర్తకు తెలియక్కర్ల. ఎంత గుప్తంగా చేసుకుంటారంటే మాస్టర్ కేపీకే గారు ఒకసారి గురు పూజలో చెప్పారు, ఒక ఆయన రామనామ మంత్రం చేసుకుంటే అట్ట భార్యకి తెలియదు, పెద్ద ఆయన 80 ఏళ్ల పైన ఉంటాయి. ఒకరోజు ఆవిడ తెల్లవారుజాము 4 గంటలకు లేస్తే ఆయన శ్వాసలోంచి రామ 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 అని వినిపిస్తారు, శ్వాసే రామనామం అయిపోయింది. ఆయన లేచిన తర్వాత పొద్దున ఆవిడ ఆయనతో అన్నదిట, నాకు తెలిసిపోయింది మీరు ఇన్నాళ్ళు ఏం సాధన చేస్తున్నారో రామనామం కదా అని. ఆయన వెంటనే దేహాన్ని విడిచి వెళ్ళిపోయారండి. మాస్టర్ చెప్పింది, నేను చేస్తున్న సాధన తెలిసిపోయింది అవతల వాళ్ళకంటే ఆయన దేహం విడిచేసి వెళ్ళిపోయాడు. డైట్ సీక్రెట్ గా మనం సాధన మెయింటైన్, ఇది చాలా ముఖ్యం, సాధన చేసే వాళ్ళకి చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎస్, ఇది మీరు ప్రతి పనిలోనూ ప్రయత్నం చేయండి, ప్రతి మాటలోనూ ప్రయత్నం చేయండి. సో ఎప్పుడైతే మనం సిన్సియర్ గా ప్రయత్నం చేస్తుంటామో కొనాలేసరికి ఏమవుతుందంటే సిన్సియారిటీ మీకు అలవాటు అయిపోతుంది, హ్యాబిట్ అయిపోతుంది. చెడ్డ హ్యాబిట్ ఎలా వదలదో మనిషిని,
మంచి హ్యాబిట్ కూడా ఒకసారి అయిందంటే మీకు తెలియకుండానే ప్రకృతి అలా చేస్తుంది. ఉదాహరణకు మనం పొద్దున్నే లేవటం అంతే. మాస్టర్ ప్రేయర్ అలవాటైన వాళ్ళు ఎవరు ప్రత్యేకంగా లేపక్కర్లా, వీళ్ళకి వచ్చేస్తుంది, లేస్తారు అంతే. హ్యాబిట్. ఇలాంటి హ్యాబిట్స్ ని మనం బాగా డెవలప్ చేసుకోవాలి. కొంచెంగా ఎన్ని మంచి అలవాట్లను మనం కనుక డెవలప్ చేసుకుంటే మనకి అంత బాగుంటుంది. ఆధ్యాత్మిక సాధన పురోగతి అని మనం ఏమంటున్నాము, ఆధ్యాత్మిక సాధనలో మనకి అలవాట్లు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఒబ్లైజింగ్ నేచర్. ఇదొకటి. మన కుటుంబ సంబంధాలు బాగుండాలంటే ప్రతి వాళ్ళకి మనం ఒబ్లైజింగ్ గా ఉండాలి. మీకు ఉదాహరణ చెప్తాను. జనరల్ గా ఒక అక్క తమ్ముడు ఉన్నారనుకోండి, అన్న చెల్లి ఉన్నారనుకోండి. ఆ చెల్లెలో అన్నయ్యని అడుగుతుంది ఆమె, లేకపోతే అన్నయ్య అడుగుతాడు చెల్లెలు, ఒక గ్లాస్ నీళ్ళు ఇవా తాగడానికి. నీళ్లు తెచ్చి చేయడానికి ఒక 5 క్యాలరీస్ ఖర్చు అవుతుంది, ఎనర్జీ. అలా కాకుండా ఏం చేస్తున్నా చెల్లెలు, ఏం చేస్తున్నా అన్నయ్యతో, నువ్వు తాగలేవా, తెచ్చుకోలేవా, ఇంటిది అందించాలా చేతికి, పొద్దుందే లేదా అంట. వాడి కోపం వస్తుంది. ఇంకా నన్ను అట్లా అంటావా, ఏం తెస్తే నీ సొమ్మేం పోయింది అని అంటాడు. వీళ్ళిద్దరు పొట్లాడుకోవడం చూసి అమ్మ వస్తుంది. అమ్మ వచ్చి తమ్ముడు వైపు వెళ్తుంది, నాన్న వచ్చి చెల్లెలు వైపు చేస్తాడు. వాళ్ళిద్దరు పొట్లాడుకుంటుంటారు. వీళ్ళిద్దరు మళ్ళీ కూర్చుని చక్క మాట్లాడుకుని ఆడుకుంటుంటారు. ఒబ్లైజ్. చిన్న పని చెప్పారు అవతల వాళ్ళు, దానివల్ల నష్టం లేదు. అన్నిటికీ ఒబ్లైజ్ చేయకూడదు. నష్టం కలిగించేవి, మనకు హాని కలిగించేవి లేదా వాళ్ళకి హాని కలిగించే వాటి మీద మనం చేయకూడదు. కానీ ఒకవేళ నష్టం లేదనుకోండి, ఓకే, నో ప్రాబ్లం, ఒబ్లైజ్. టు ఒబ్లైజ్ పర్సన్స్ ఆఫెన్ కాస్ట్ లిటిల్ అండ్ హెల్ప్స్ మచ్. నేను ఇది చాలాసార్లు జీవితంలో అన్వయించుకొని చూసుకున్నాను. ఎవ్వరు ఏం చెప్పినా సరే, అది అవకాశం ఉంది, ఏమి ఇబ్బంది లేదు అంటే చేసేస్తా. ఆ తర్వాత వాడు వాడు నేను ఎప్పుడైనా ఏమైనా చేస్తే టక్కని చేసేస్తాడు. నేను ఏమిట్రా, ఎవరు చేస్తే చేయవు, నేను చేస్తే చేస్తా అంటే, మీరు అప్పుడు నేను చెప్పంగానే చేశారు కదా సార్, మీకు ఏం మాట్లాడలేదు. నాకేం దానివల్ల కాస్ట్ కాదు, నష్టం ఏం కాదు నాకు, దానివల్ల ఖరీదు ఏం లేదు, ఏం పెద్ద ఇది లేదు. కానీ చాలా హెల్ప్ చేస్తున్నాడు. నేను ఎప్పుడైతే ఒబ్లైజ్ చేయను అవతల వాళ్ళకి, ఎవరైనా సరే వాళ్ళు మనకి ఒబ్లైజ్ చేయ, ఇది ప్రకృతిలో ఉండే నియమం అండి. ఇప్పుడు కూడా ప్రకృతిలో ఉన్న నియమమే. ఒకటి మనం ఇస్తే ఇంకోటి మనకి ఇస్తుంది. ఒకళ్ళకి మనం హెల్ప్ చేస్తే ఇంకోటి మనకి హెల్ప్ చేస్తుంది. హెల్ప్ చేయకపోయినా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారు, చాలా మంది ఉంటారు. హెల్ప్ చేయకపోయినా చేసేవాళ్ళు, వాళ్ళకి సంబంధం లేదు, ఒబ్లైజ్తో సంబంధం లేదు, వాళ్ళు ఎప్పుడు చేస్తుంటారు. అబ్లిగేషన్ అనేది లేకుండా సింప్లీ దే హెల్ప్ అదర్స్, దట్స్ ఆల్. వాట్ రీజన్ వీ డోంట్ నో, దే హెల్ప్. దట్ విల్ హెల్ప్ దెమ్ ఎ లాట్. అది మనం అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్ న్యూట్రల్. ఇది కూడా మనకి రిలేషన్షిప్స్ లో కానీ ఆఫీస్ లో కానీ ఈ న్యూట్రల్ గా ఉన్నాం అనుకోండి, ఒక పక్కన చేస్తాడు అనుకోండి, ఆ గ్రూప్ మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంది, రెండో గ్రూప్. సో ఆల్వేస్ స్టే న్యూట్రల్ ఎట్ ఆల్ టైమ్స్. మనకి న్యూట్రల్ వలన సపోజ్ ఇద్దరు శత్రువులు అయినారనుకోండి, నో ప్రాబ్లం. నేను ఎప్పుడు మీకు ఒకటే పాయింట్ చెప్తాను, నా నుండి నేను డిస్టర్బ్ కాకూడదు, ఏ పరిస్థితి నన్ను డిస్టర్బ్ చేయకూడదు. దట్ షుడ్ బి అవర్ అల్టిమేట్ ఎయిమ్. నా వాయిస్, నా యొక్క బ్యాలెన్స్ నేను కోల్పోకూడదు. నా బ్యాలెన్స్ నేను కోల్పోకుండా ఉన్నంత కాలం నా సాధన బాగా జరుగుతుంది. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే, స్టే న్యూట్రల్, ఇట్ ఈస్ పాసిబుల్. I take one side, then the other side will become. By staying neutral, I end up being somebody that everybody can trust. ఇది చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్. By staying neutral, I end up being somebody that everybody can trust. వాళ్ళకి అందరూ, ఆ పక్కవాడు ఈ పక్కవాడు కూడా మిమ్మల్ని నమ్ముతాడు. Even if they don't always agree with my decisions, they know I am not working against them. ఇది మనకి భార్యాభర్త రిలేషన్ లో కానివ్వండి, అత్త కోడళ్ళ ఏదైనా ఒక చిన్న సమస్య చెప్పారనుకోండి, న్యూట్రల్ గా ఉండండి. ఈమె సైడ్ తీసుకోవద్దు, ఆమె సైడ్ తీసుకోవద్దు. చివరికి ఇద్దరు మిమ్మల్ని నమ్ముతారు.
ఒకవేళ మీ ఒపీనియన్ వాళ్ళకి నచ్చకపోయినా సరే అట్లీస్ట్ మీరు ఎవరికి అగ్నెస్ట్ గా పనిచేయట్లేదని వస్తుంది. ఇక్కడ జనరల్ గా ఏమవుతుందండి, హస్బెండ్ మదర్ వైపున్న ఒక మాట అంటారు, లేదా ఇటు భార్య వైపున్న ఒక మాట అనేసరికి మీ మధ్య కూడా గ్యాప్ పెరుగుతుంది, వాళ్ళ మధ్య గ్యాప్ పెరుగుతుంది. ఇది అత్త కోడళ్ళ మధ్యలో భర్త ఇరుక్కున్నటువంటి ఒక సిచ్యువేషన్ హెల్ప్ చేయడానికి ఈ స్లైడ్ బాగా పనికొస్తుంది. అల్టిమేట్లీ బై స్టేయింగ్ న్యూట్రల్ ఎండ్ అప్ ఇన్ సంబడి దట్ ఎవరీబడీ కెన్ ట్రస్ట్. నమ్మచ్చు, ఈయన పర్వాలేదు అని. మనకు ఒప్పుకోకపోయినా మన థాట్ ని, మన ఒపీనియన్ ని అట్లీస్ట్ వాళ్ళకి అర్థమవుతుంది, న్యూట్రల్ గా ఉన్నాడు, నాకు అగ్నెస్ట్ గా పనిచేయట్లేదు. ఎప్పుడు అగ్నెస్ట్ గా పనిచేసే డౌట్ వస్తుందంటే, మనం ఒక పక్క చేరిపోయాం అనుకోండి, వీళ్ళిద్దరూ కలిసి నాకేదో చేస్తున్నారనే ఫీలింగ్ ఆ రెండో అగ్రీడ్ పార్టీకి వస్తుంది. అందుకని యోగంలో ఏం చెప్తారంటే, రిలేషన్స్ మెయింటైన్ చేయాలంటే ఆల్వేస్ ఎట్ ఆల్ టైమ్స్ అని రాసిన బ్రాకెట్ లో చూడండి, న్యూట్రల్ ఎట్ ఆల్ టైమ్స్ ఉండడం వల్ల ఒక్కొక్కసారి ఇద్దరు శత్రువులు అంటే ఇద్దరు మాట వినరు, నో ప్రాబ్లం. అట్లాంటి వాళ్ళు మాట వినకపోయినా పెద్ద మనకే కాదు, అంటే ఇంట్లో కాదు బయట రిలేషన్స్ లో. కాబట్టి అది మీరు జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్, న్యూట్రల్ ఇస్ ఆల్వేస్ సేఫెస్ట్ గేమ్ అండి. న్యూట్రల్ దాని ఏ స్టాండ్స్ ఫర్ అడ్జస్ట్మెంట్. అడ్జస్ట్మెంట్ అని బ్రాకెట్ లో టు ఎనీ సిచ్యుయేషన్ అన్న. ఇక్కడ మళ్ళీ డౌట్ వస్తుంది, ఇందాక నిన్న అడిగారా ఇవాళ పొద్దున అడిగారా ఆవిడ, ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ పోతే అమ్మ నెత్తినెక్కేసి డాన్స్ చేస్తారేమో. నిజమే, నెత్తినెక్కి డాన్స్ చేస్తారు. ఎక్కడికి పోతారు డాన్స్ చేసి? నేను ఎక్కువ పని చేయటం వల్ల ఏమవుతుంది, అడ్జస్ట్ చేసుకున్నాం. కానీ రండి సినిమా వచ్చింది అన్నిటికీ ఓకే, కానీ 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 అది చాలా సేఫ్ అండి. నేను చెప్తాను, దీంట్లో మొత్తం ఈ పవర్ పాయింట్ లో మీకు ఒక పాయింట్ మీకు అండర్లైన్ గా ఒక పాయింట్ రన్ అవుతుంటుంది. ఏంటి ఆ పాయింట్ అంటే, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ డిస్టర్బ్ కాను, కమ్ వాట్ మే. మనం డిస్టర్బ్ అయినామంటే మన యోగా దెబ్బతింటుంది, మన మైండ్ వేవ్స్ అన్ని దెబ్బతింటాయి, మన బ్యాలెన్స్ కోల్పోతాం, ఎవరి మీద అరుస్తాం, టోటల్లీ నా హెల్త్ పాడైపోతుంది. సో ఇక్కడ చెప్పిన ఈ పీపీటీలో పవర్ పాయింట్ లో చెప్పిన స్లైడ్స్ మీరు మొదటి నుంచి మళ్ళీ ఒకసారి చూసుకున్నారంటే, ఎవ్రీ పాయింట్ ఈజ్ ఫర్ మై సెల్ఫ్, నాట్ ఫర్ అదర్స్. సరే నేను అడ్జస్ట్ అవుతానండి, వాళ్ళు కావాలి కదా, వాళ్ళు అయినా రాను, అనవసరం నాకు. నేను నా సాధన నాకు ముఖ్యం, వాళ్ళు కాకపోతే ఎప్పుడో అవుతారు అంతే. ఒక్క విషయం ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో తెలిసిన వాళ్ళు, తెలుసుకోవలసిన వాళ్ళు, లేదా ఇంకా తెలియని వాళ్ళు, అంతే. తెలియని వాళ్ళని లేదు, ఇంకా తెలుసుకోవాల్సిన వాళ్ళు. దోస్ హూ నో అండ్ దోస్ హూ ఆర్ ఎట్ టు నో, ఇద్దరు నోనే, KNOW నో. వాడు పనికి మాన మనిషి, వాడికి ఏం తెలియదు అనొద్దండి. ఇంకా తెలుసుకోలేదు, తెలుసుకుంటాడు. మనం ఎప్పుడైతే జడ్జ్ చేస్తామో అక్కడ అడ్జస్ట్మెంట్ కాలేదు. లేదా మనకన్నా హయ్యర్ వాళ్ళు మనల్ని డామినేట్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళతో అడ్జస్ట్ కాలేం. మనకన్నా చిన్నవాళ్ళు మనల్ని క్రిటిసైజ్ చేస్తే అడ్జస్ట్ కాలేం. మన మనస్సుకు వ్యతిరేకంగా ఏదైనా చెప్తే అడ్జస్ట్ కాలేం. ఇక్కడ అసలు మన మనస్సే లేదు, మనం ఎప్పుడు న్యూట్రల్ గా ఉంటాం, ఎప్పుడు హైగా ఉంటాం. లోపల గుహలో ఉంటాం. ఆ గుహలో ఉన్న వాళ్ళం మనం ఎప్పుడు ఏదైనా అడ్జస్ట్మెంట్, సరే కానీ నేను ఇవాళ వంకాయ కూర లేదండి, బెండకాయ కూర చేస్తాం, ఓకే సంతోషం. లేదా ఇవాళ కూర లేదు, పప్పు ఒకటే ఉంది, సంతోషం. పప్పు కూడా లేదు, చారు ఒకటే ఉంది, ఇంకా సంతోషం. చారు కూడా లేదు, మజ్జిగనం, నో ప్రాబ్లం. నేను ఎప్పుడైతే నో ప్రాబ్లం అనుకుంటూ పోతున్నానో నేను ఎక్కడ డిస్టర్బ్ కావటం లేదు. అదే పప్పు లేదనగానే ఈమెను ఎగిరి వదిలిందా లేదా, చేయాలని తెలీదా, పప్పు అయిపోతే తెచ్చుకోకూడదా, నువ్వే వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా, పంచవరే కదా కొట్టు, ఓ వాళ్ళదా నువ్వు తెచ్చుకోవచ్చు అంటే నువ్వు తెచ్చుకోవచ్చు అని ఇద్దరు కొట్టాడుకుంటే మధ్యలో పిల్లలు ఇంటర్ఫేర్ అయితే ఓ పెద్ద నరకం అయిపోతుంది. కానీ అడ్జస్ట్మెంట్, ఓకే నో ప్రాబ్లం. బికాస్ ఇక్కడ అడ్జస్ట్మెంట్ గురించి కోట్ ఏమి ఇచ్చారు, ఐ కాంట్ చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ ది విండ్ బట్ ఐ కెన్ అడ్జస్ట్ మై సెయిల్స్ టు ఆల్వేస్ రీచ్ మై డెస్టినేషన్. ఆ తెరచాప అనేది మనం దాన్ని జాగ్రత్తగా డైరెక్షన్ మార్చుకుంటూ మన గోల్ ఎక్కడ చేరాలో, మన ఎయిమ్ ఎక్కడ చేరాలో అక్కడికి చేర్చుకోవచ్చు. గాలి డైరెక్షన్ మార్చే కెపాసిటీ నాకు లేదు, నేను మార్చలేను, గాలి భగవంతుడు అది. కానీ గాలి ఎంత అగెనిస్ట్ ఉన్నా మనం వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. మనకు
రీచ్ అవ్వాల్సిన గోల్ ఒకటి ఉన్నది. అందుకని తెరచాపిస్తారు. దాన్ని కొద్దిగా ఈ పక్కనని ఆ పక్కనని అలా జాగ్రత్తగా ఆ నావికుడు నావ నడిపేవాడు దాన్ని జాగ్రత్తగా ఆ డైరెక్షన్ లో తీసుకెళ్తూ మారుస్తూ డైరెక్షన్స్ మొత్తం మీద మనం అనుకున్న చోటుకే చేరుతాము. అది పర్పస్, తెరచాప యొక్క పర్పస్. ఎక్కువ కష్టం లేకుండా అదే తోసుకుంటూ వెళ్తుంది, మనం జాగ్రత్తగా దాన్ని మార్చుకుంటూ వెళ్ళాలి. ఇది మనం ఏం చేస్తాం తప్పంటే ఇక్కడ వీ విల్ ట్రై టు చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ ది విండ్. అది మన చేతిలో కాదు. అవతల వాళ్ళని సరిచేద్దామని ట్రై చేస్తాం. అవతల వాళ్ళని సరి చేయటం మన వల్ల కాదు. వాడు బాగుపడితే మంచిది కదండి. నేను బాగుపడతాడు, నువ్వుగా చేయాల్సింది. పైన ఉన్నాడు భగవంతుడు, వాడు చేస్తాడు. నువ్వు చెబుతూ ఉండు అంతే, మంచి మాట చెబుతూ ఉండడం. కానీ వాడు బాగాలేదు కాబట్టి వాడు నన్ను గాడిద అంటే నేను పంది అంటానంటే ఇంకా తేడా. కాబట్టి నెవర్ ట్రై టు చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ ది విండ్. వీ కాంట్ డూ ఇట్ ఆల్సో, బట్ యూ కెన్ ఆల్వేస్ అడ్జస్ట్, ఆల్వేస్ రీచ్ యువర్ డెస్టినేషన్. అల్టిమేట్లీ గోల్ డెస్టినేషన్. ఇంకా డెస్టినేషన్ ఏంటి? నా దగ్గర ప్రశాంతమైన మనస్సు. ప్రశాంతమైన మనస్సు వల్ల లాభం, లోపలికి వెళ్తాను. లోపలికి వెళ్ళటం వల్ల లాభం, ఎక్కువసేపు హాయిగా ఉంటాను. మనస్సు కరిగిపోయి బుద్ధిమయ లోకంలో జీవిస్తాను. నేను బుద్ధిమయ లోకంలో ఉన్నానంటే చెడ్డ పనులు చెయ్యను. ఎందుకంటే అక్కడ డిస్క్రిమినేటరీ పవర్ పని చేస్తోంది కాబట్టి, విచక్షణ జ్ఞానం ఉంది కాబట్టి, సదసద్వస్తు విచార వివేకం పనిచేస్తుంది కాబట్టి, నేను వివేకవంతుణ్ణి కాబట్టి ఈ పని చేయకూడదు, చేయను, ఈ పని చేయాలి, చేస్తాను. వీటన్నిటికీ మనస్సు అబ్సెంట్ కావాలి. మనస్సు అబ్సెంట్ కావాలంటే అడ్జస్ట్మెంట్. మనస్సు అడ్జస్ట్ కావద్దని చెప్తుంది. ఎప్పుడు నువ్వే అడ్జస్ట్ అయ్యేది, ఒకసారి కూడా వాడు కాడా అని ఒక మాట అంటుంది. అప్పుడు వెంటనే మనకు అనిపిస్తున్నావు, ఎప్పుడు నేనేనా అడ్జస్ట్ అయ్యేది, నువ్వుకా, ఈసారి నువ్వుకా, నేను కానంటాడు వాడు. మీరు అడ్జస్ట్ అయినందువల్ల మీకు నష్టం రాకూడదు. అంటే బాగా నష్టపోయి ఆరోగ్యం పాడైపోయి అడ్జస్ట్మెంట్ అంటే బాగలేదు కంటే దూకటం, అది అడ్జస్ట్మెంట్ అనరు దాన్ని. ఇది ఏది కాంప్రమైజ్ అయినా మీకు నష్టం కాకూడదు, పక్క వాళ్ళకి నష్టం కాకూడదు. దీనివల్ల ఇబ్బంది లేదు. దీంట్లో ఒక్క ఇబ్బంది ఏంటంటే మీ అహంకారం మాత్రం కరిగిపోతుంది. బాగా అహంకారం ఉంటుంది కదా, అది ఒప్పుకోదు కదా అహంకారము. దాన్ని కరిగించడానికి ఇది మంచి ఉపాయం. సో అడ్జస్ట్మెంట్ టు ఎనీ సిచ్యుయేషన్ ఈస్ ద కీ నోట్ ఫర్ మెయింటైనింగ్ గుడ్ రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ అనండి, అత్తగారు కోడలు అనండి. ఇది అత్తగారు కోడలు ఇద్దరు చూస్తే, ఈ పవర్ పాయింట్ చూస్తుంటే వాళ్ళిద్దరూ ఇట్లా అనుకున్నారు అనుకోండి, నేను అడ్జస్ట్ అవుతాలేండి. అమ్మాయి చిన్నపిల్ల పాపం, చిన్న అమ్మాయి కొత్తగా వచ్చింది, వేరే ఇంటి నుంచి, ఇంటి అలవాట్లు తెలియదు, పొరపాటు చేస్తోంది. అలా కదమ్మా, ఇలా చేసుకోమ్మా. లేదు అత్తయ్య గారు నాకు ఇలాగా వస్తుందండి, బాగుంటుంది. సరే అమ్మ అడ్జస్ట్ అవుదండి, పర్వాలేదు. అత్తగారు అనుకుంది అనుకోండి, ఆ ఇల్లు ఎట్లా ఉంటుంది. అలాగే కోడలు అనుకుంది అనుకోండి, పెద్ద ఆవిడ పాపం ఇన్ని సంవత్సరాల నుంచి ఇంటికి ఆవిడే రాణి, నడిపిస్తోంది చక్కగా. నేను రాకముందు ఇల్లు నడుస్తోందిగా, నేను వస్తున్న ఇల్లు మొదలట్లేదు. సో ఇంత చక్కగా కుటుంబాన్ని చక్కగా మేనేజ్ చేస్తా ఉంది. హస్బెండ్ ని బాగా పెంచారు ఆవిడ, మంచి ఆయన దొరికారు నాకు. ఆవిడ చెప్పింది అడ్జస్ట్ అవుదాంలే, ఏం పోయింది. నువ్వమ్మా ఈ డ్రెస్ వేసుకోవద్దమ్మా, బాగుండదు ఇంట్లో, ఈ డ్రెస్ వేసుకోమ్మా, చక్కగా ఓ చీర కట్టుకోమ్మా అని ఏదో చెబుతుంది పెద్ద ఆవిడ. ఆవిడకుండే అలవాట్లు, వాళ్ళకుండే ఒక సంప్రదాయం. ఇలా బొట్టు పెట్టుకోమ్మా, చక్కగా ఇలా తాళి బొట్టు దాచిపెట్టుకోకూడదమ్మా. లేదు అత్తయ్య గారు, ఫ్రిడ్జ్ లో పెడితే చల్లగా ఉంటారని తీసి దాచిపెట్టారు. ఫ్రిడ్జ్ లో పెడితే ఆయన చల్లగా ఉండడండి. ఒకటి తాళి బొట్టు ఫ్రిడ్జ్ లో పెట్టింది ఏంటమ్మంటే, ఆయన ఎప్పుడు చల్లగా ఉండాలి, ఫ్రిడ్జ్ లో పెట్టి. అలా ఉండదు. ఇలాంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకున్నారు అనుకోండి అత్త కూడా. అత్తగారు చెబుతోంది నేను అడ్జస్ట్ అవుతాలేమ్మా అంటే, ఎందుకు అత్తయ్య గారు, మీరు పెద్దవారు, మీరు అడ్జస్ట్ అవుతారు. చిన్నదాన్ని నేను నేర్చుకోవాల్సిన చాలా ఉంది జీవితం. రేపు పొద్దున ఈ ఇల్లు నేను నడిపించాలి. 20 ఏళ్ళో 25 ఏళ్ళో మీరు దేవుడు బతుకున్నంత కాలం, మీకు ఇచ్చినంత కాలం ఆయుష్ ఉంటారు. తర్వాత నేనేగా ఇంటికి రాణిని. మరి నేను ఎలా మెయింటైన్ చేయాలో మీ దగ్గర నేర్చుకోవాలి కదా. కోడలు ఎప్పుడు నేర్చుకోవాలని ఒక చిన్న సంకల్పం చేసుకోమనండి చాలు. ఎవరు చెప్పినా, మా అయ్యగారు చెప్పిన, అత్తయ్య గారు చెప్పిన, బావగారు చెప్పిన, అక్కయ్య గారు తోడికోడలు చెప్పిన, వదిన గారు చెప్పిన, ఆడబడి చెప్పిన, ఎవరు చెప్పినా నేను అందులో నేర్చుకోవాల్సింది ఏమన్నా ఉందా, దానివల్ల నాకేమన్నా నష్టమా లాభమా? నష్టం తెలిసలేదు, కానీ నేను అడ్జస్ట్ అవుతాను. అది కనుక మనం గనక ఒక్క లైన్ లో కనుక మనకు చిన్న థాట్ కనుక వచ్చిన నేను చెప్తానండి, ప్రతి ఇల్లు కూడా నందనవనం అండి, బృందావనం. అసలు అలా లక్ష్మీదేవి అలా ఉంటుంది కోట్లాది ఇళ్లలో.
ఎప్పుడు ఏడుపు నీళ్లలో సిరి ఉండదండి, అస్సలు ఉండదు. టేక్ ఇట్ గ్రాంటెడ్. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇంట్లో ఉన్నాయి ఎక్కువ అంటే ఇంట్లో ఆడపిల్ల కంటి వెంట నీరు వస్తుంది, ఏ కారణం చేతైనా కావచ్చు. ఆ అమ్మాయి అహంకారం చేత కావచ్చు, అత్తగారి అహంకారం చేత కావచ్చు, భర్త చేతగానితనం కావచ్చు, ఏదైనా కానీ కారణం పట్టుకోండి, సంతోషంగా ఉండండి, అందరూ హాయిగా ఉండండి. అది అడ్జస్ట్మెంట్. కూర అయిపోయింది, ఇద్దరు అత్తగారు కోడలు ఇద్దరే ఉన్నారు, ఒక ముద్దే ఉంది, మీరేసుకోండి అంటే మీరేసుకోవడానికి కొట్లాడుకోవాలండి. దున్నపోతులో ఉన్నాం, ఏం కూర ఇప్పుడు తినకపోతే అత్తగారు అనకూడదు, పెద్దవాళ్ళు ఏం తినకపోతే మేము తింటాం, బాగుంది టేస్టీగా ఉంది నేను తింటాను కోడలు అనకూడదు. మీరు ఎక్కువ అంటే మీరు ఎక్కువ అనే ఒక స్థాయిని మనం తెలుసుకుంటే అది మనం విండ్ని డైరెక్షన్ సరి చేయలేము. నాలో ఉండే మనిషిని లేదా వ్యక్తిని నేను అడ్జస్ట్ చేసుకోగలను. అద్భుతమైనటువంటి కొటేషన్ ఇది. విండ్ మార్చలేము, సెయిల్స్ మార్చగలం, తెరచాపని మార్చుకోవాలి. నెక్స్ట్, ఇది మనం ప్రయత్నపూర్వకంగా చేయాలండి, లేకపోతే కాదు. ప్రయత్నం చేస్తే అవుతుంది. కష్టమేమో సార్ అంటే కష్టమే. మరి మన ఈగోని సరెండర్ చేయటం ఎంత కష్టం అండి. ప్రాణం పోయినా ఒప్పుకుంటారండి, ఈగో పోతే ఒప్పుకోరు. ఇంకొక నల్ల కండచీమ అని గండు చీమ అని ఒకటి ఉంటుంది పెద్దది, అది కనుక పట్టుకుందంటే పీకితే మొండెం వస్తుంది కానీ తల మాత్రం వదలదండి. మనిషి అహంకారం కూడా అంతే. ఎంత అహంకారం పడినవాడు అంత లోపల కాంక్రిటైజ్ అయిపోయి ఎట్టి పరిస్థితుల్లోనూ కాంప్రమైజ్ కాలేడు. వాళ్ళతో వచ్చిన ప్రాబ్లం అది పోగొట్టుకోవాలంటే నెక్స్ట్ స్లైడ్. మీరు ఒక స్లైడ్కి ఒక స్లైడ్ చూడండి, ఇంటర్లింక్ ఉన్నాయి. మొదటి నుంచి అన్ని చూస్తే అన్ని ఇంటర్లింక్ ఉన్నాయి. ఒక్కసారి అడ్జస్ట్మెంట్ మీకు వచ్చింది అనుకోండి, దెన్ యూ విల్ హ్యావ్ ఎ లవింగ్ నేచర్. అడ్జస్ట్మెంట్ చేసుకొని భర్తతో అడ్జస్ట్మెంట్, అత్తగారితో అడ్జస్ట్మెంట్, మాయగారితో అడ్జస్ట్మెంట్, అప్పుడు మీకు ఒక రకమైన ప్రేమ, ఇల్లు, ఆప్యాయత, అనురాగం. యువర్ వర్క్ ఈస్ గోయింగ్ టు ఫిల్ ఎ లార్జ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. The only way to be truly satisfied is to do what you believe is great work. And the only way to do great work is to love what you do. This is a Steve Jobs quotation. గుర్తుపెట్టుకోండి, మనం మంచి గ్రేట్ వర్క్ అంటే ఇక్కడ కుటుంబ సంబంధించినంత వరకు ఈ కుటుంబాన్ని నేను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాను. ఎవరైనా మన ఫ్యామిలీని చూడంగానే వాళ్ళండి అత్త కోడలు అంటే, వాళ్ళండి వైఫ్ అండ్ హస్బెండ్ అంటే, వాళ్ళండి అన్నదమ్ములు అంటే, అలా ఉండాలండి. వాళ్ళని చూసి నేర్చుకోండి అన్నదమ్ములు ఎలా ఉండాలి. అది ఎప్పుడు అవుతుందంటే మనం చేసే ప్రతి పని కూడా మనం చాలా సాటిస్ఫాక్షన్ గా చేయాలి, గ్రేట్ వర్క్ చేయాలి, అండ్ చేసే పనిని ప్రేమించాలి. అసలు మన నేచరే లవింగ్ అయిపోవాలి. ఇక్కడ కూడా ఒక సాధారణంగా ఇళ్లలో వచ్చే సమస్య, ఏ పని ఎవరు చేయాలి? ఇద్దరు తోడుకోవడాలు ఒక ఇంట్లో ఉంటే, ఏదో పండగకైనా పబ్బానికో కలిసినప్పుడు, అయితే కలిసి ఉన్న ఇళ్లలో ఉంటాయి. ఎవరు ఏ పని చేయాలి? ఏ పని అయినా ఒక్కటే అందరూ. నేను ఈ విషయంలో నేను చాలా జాగ్రత్తగా చెప్పే విషయం ఏంటంటే, చేసే పనిని ప్రేమించలేని వాడు దేన్ని ప్రేమించలేడండి. బర్డెన్ అయిపోతుంది పని. ఆ చేసే పనిని ప్రేమించడం నేర్చుకోండి. టు లవ్ వాట్ యు డు, you will be the best person in delivering the required goals and ideas. That is very, very important. Next. C అంటే క్లారిటీ అండి. ఇక్కడ ఒక కళ్ళజోడు ఏదో పెట్టారు వీళ్ళు. మీరు మాట్లాడే మాట కానివ్వండి, మీరు అనబోయేటటువంటి మాట కానివ్వండి, చేయబోయే పని కానివ్వండి, మీకు క్లారిటీ ఉండాలి ఫస్ట్. ఏదో చేయబోయి ఏదో చేసామంటే మాత్రం గోల్ అయిపోతుంది. ఎందుకని రిలేషన్షిప్ చెడిపోతుందంటే, ఎందుకని మనం కమ్యూనికేట్ చేయలేకపోతున్నాం ప్రాపర్గా అంటే, వీఆర్ నాట్ క్లియర్ అబౌట్ వాట్ వీఆర్ స్పీకింగ్, వాట్ వీఆర్ గోయింగ్ టు టెల్. ఒకటి చెప్పబోయి ఇంకోటి చెప్పి దాని నుంచి ఇంకోటి వచ్చి అసలు మూడోది ఇంకేదో అయిపోతుంది. సాధారణంగా కుటుంబాల్లో ఇది ఒక కారణం. ఇంతకీ నువ్వేం చెప్పదలుచుకున్నావు అంటే వాడికి తెలియదు ఏం చెప్పదలుచుకున్నాడు. లేదు నేను ఇది చెప్పదలుచుకున్నాను కానీ అది నాకు తెలియలేదు చెప్పడం, అందుకని ఇంకోటి ఏదో చెప్పాను, గోల గోల అయిపోతుంది. జీవితానికే ఒక క్లారిటీ ఉండాలండి మనకు. అసలు మనం ఎందుకు వచ్చాం, ఎందుకు బ్రతుకుతున్నాం, ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్తాం, క్లారిటీ ఉందా అసలు మనకి? ఎన్నాళ్ళు ఉంటాం,
ఒక జాబ్ చేస్తున్నారు మీరు, ఆ జాబ్ లో ఉండే అంశములు మనం చేయాల్సిన వర్క్ గురించి క్లారిటీ కావాలి కదా, క్లారిటీ లేకుండా చేయలేదు కదా. వంట చేస్తున్నారు, క్లారిటీ ఉండాలి కదా. బజార్కి వెళ్తున్నారు, క్లారిటీ ఉండాలి. బజార్కి ఏదో కొనుక్కోవడానికి వెళ్ళారు, ఏం కొనుక్కోవాలనేది క్లారిటీ ఉండాలిగా. మనకి మాల్స్ వచ్చిన తర్వాత క్లారిటీ లేదు అసలు. ఏదో కొనుక్కోవడానికి వెళ్ళి వాడు ఏదో డిస్ప్లే చేస్తాడు, అక్కడ చాలా బాగుంది అనిపిస్తుంది, కొనుక్కోచుకుంటారు. అదేమిటండి ఇది మన లిస్ట్ లో లేదు కదా అంటే బాగుంది. మాస్టర్ గారు సనత్ సుజాతీయంలో ఒక ఇన్సిడెంట్ రాశారు. వెళ్ళి మాల్కి వెళ్ళి ఒక డబ్బా తెచ్చుకుంటాడు ఒక ఆవిడ, కొనాలన్నది. ఇద్దరు వెళ్ళారు, భర్త భార్య ఇద్దరు. ఈ డబ్బా బాగుందండి, కొందాం. చాలా బాగుంది, రంగురంగులుగా వెరైటీగా ఉంది డబ్బా, కొందాం. భర్త అడిగాడు, ఆ డబ్బా అవసరమా? ఇప్పుడు ఆ డబ్బా కొనడం అనేది పర్పస్ ఏమైనా ఉందా దానికి? బాగుంది, బాగుంది కాబట్టి డబ్బా కొనడాన్ని ఏమంటారంటే డబ్బా బుద్ధి అన్నారు మాషా గారు. ఏమిటి అవసరం? ఎన్ని మనం అనవసరమైన చేర్చుకుని అనవసరమైన మాటలు మాట్లాడు, ఎందుకంటే క్లియర్ లేదు మైండ్. ఒక పని చేయబోయే ముందు ఒకటి, మనం బజార్ వెళ్తున్నాం అంటే కిలో బెండకాయలు కావాలి, అరకిలో దొండకాయలు కావాలి, ఇంకో కూర అయితే బాగుంది, ఒక రెండో కూర తెచ్చుకో. క్లియర్ ఉండాలి కానీ చేసే పని. లేకుండా ఏదో చేస్తూ పోతే సగం దుఃఖానికి కారణం క్లారిటీ లేకపోవడం. మనం చేసే పనిలో అస్సలు క్లారిటీ ఉండదు. ఇక్కడ వచ్చేసరికి ఒకళ్ళకొకళ్ళ మధ్య పెద్ద అగాధం ఏర్పడుతుంది, కమ్యూనికేషన్ గ్యాప్ అంట. ఇది మనం జాగ్రత్తగా, అంటే దాని గురించి ఆలోచన విమర్శ ముందుగానే లోపలికి వెళ్ళండి మొత్తుకొని చెప్తున్నాను నేను. బయట మన క్లారిటీ రాదు. ఒక్క క్షణం లోపల వెళ్ళండి, గదిలో కూర్చొని తలుపేసుకొని కాదు, ఇక్కడ ఈ లోపలికి వెళ్ళడం, హృదయం లోపలికి వెళ్ళాలి. నేను ఇప్పుడు ఏం చేయదలుచుకున్నాను, ఇది చేయాలంటే ఏమేం కావాలి, క్షణాల్లో ప్రాసెస్ అవుతుందండి. ఇక్కడ ఉండే బ్రెయిన్ కంప్యూటరు, మీ కంప్యూటర్ ఏదో 10 TB కూడా పనికిరాదు, లేదు 1 TB ర్యామ్ కూడా పనికిరాదు, అంత ప్రాసెస్ క్విక్ చేస్తుంది ఇది. అయితే మనం అడగాల్సిన ప్రశ్న సరిగా అడగాలి, నొక్కాల్సిన బటన్ సరిగా నొక్కాలి. అది లేకపోతే దానికి అర్థం కాదు. అది మాత్రం మనిషే చేయాలి. ఎంత కంప్యూటర్ అయినా మనమే చేయాలి. ఆ కంప్యూటర్ ఆపరేట్ చేసే ముందు కూడా క్లారిటీ ఉండాలి మనకి. ఏ బటన్ నొక్కాలని క్లారిటీ ఉండాలి. F1 2 3 4 F5 F6 వరుసగా బుర్రని కొట్టుకుంటూ పోతే ఉపయోగం లేదు. నేను హైదరాబాద్లో పనిచేస్తున్నప్పుడు కొత్తగా మా బ్రాంచ్ కంప్యూటరైజ్ చేయడం మొదలెట్టారు. CBS మాకు ఒక ముసలాయన, ఒక ఆయన అబౌట్ రిటైర్ క్లర్క్ ఒక ఆయన ఉన్నాడు. ఆ రోజుల్లో కనెక్షన్ కొంచెం వీక్ గా ఉండేది, ఇంటర్నెట్ వీక్ గా ఉండేది, ప్లస్ కొత్తగా జస్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రాసెసింగ్ టైం పట్టేది చాలా. ఒక బటన్ నొక్కేవాడు, ఎంటర్ కొట్టంగానే ఆ విష్ణు చక్రం భూచక్రం తిరుగుతూ ఉంటుంది. అది తిరిగి అది మొత్తం లోపలికి వెళ్ళి ఆ సర్వర్ లో మొత్తం దీనికి ఏం కమాండ్ ఇచ్చారో తెలుసుకొని వచ్చి అప్పుడు అది కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. కొంచెం టైం పెట్టేది. అప్పుడు కంప్యూటర్లు అంత పెద్ద మెమరీ ఉండే కంప్యూటర్లు కూడా ఉండేవి కాదు, కొత్తగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు ఎంత పెట్టాలి. ఈయన ఆ భూచక్రం ఆగే లోపల ఇంకో ఎంటర్ కొట్టేవాడు. మళ్ళీ ఓపిక లేదు, ఆగలేదు. ఎందుకు తిరుగుతుంది అర్థం కాదు ఆయనకి. ఇంకా రాలేదండి, బ్యాలెన్స్ అడుగుతున్నాడు కస్టమర్, బ్యాలెన్స్ కొడితే రావట్ట, తిరుగుతుంది. మళ్ళీ కొట్టాడు, మళ్ళీ కొట్టేసరికి ఏమిటి, మళ్ళీ మొదలెడుతుంది. మళ్ళీ అతడు మొత్తం ఎత్తుక్కొని అట్లా మొత్తం తిరుక్కొని రావాలి. మూడోసారి నాలుగోసారి సరికి హ్యాంగ్ అయిపోయాడు. నేను వెళ్ళి ఏమయ్యా అట్లా చేసినాము అంటే, ఏం సార్ ఎన్నిసార్లు కొట్టాలి సార్? రా సార్. ఒరే నేను అన్నిసార్లు కొడితే అసలు రాదరా, దానికి తెలియదు, పొరలేదు. క్లారిటీ ఉండాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయన చూసి నేర్చుకుంది. క్లారిటీ లేకపోతే ఎంత పాడైపోతాం, ఎంత టైం వేస్ట్ అవుతుందో తెలుసు. నెక్స్ట్, సో ఫర్ ఎవ్రీథింగ్ బీ క్లియర్ అబౌట్ ఇట్. డిస్కషన్ అండి, ఆర్గ్యుమెంట్ అని ఏదైనా కానీ బీ క్లియర్. అసలు ఆర్గ్యుమెంట్ అసలు పనికిరాదని చెప్పారు మాస్టర్ గారు. అండ్ నెక్స్ట్ ఈజ్ ఓపెన్నెస్. ఇది కూడా ఇందాక చెప్పినట్టే ఓపెన్నెస్, ఓపెన్ మైండెడ్ యాటిట్యూడ్. ఎవరన్నా ఒక సలహా ఇస్తే స్వీకరించాలి. మనకి సువర్ణ సోపానములలో మేడం బ్లావెట్స్కీ గారు ఇచ్చినటువంటి సువర్ణ సోపానములలో రెడీనెస్ టు గివ్ అండ్ రిసీవ్ అడ్వైస్ అండ్ ఇన్స్ట్రక్షన్, ఇదండి. ఓపెన్ మైండెడ్ యాటిట్యూడ్ ఉంటే కనుక ఎవరైనా మనకు సలహా ఇస్తే చక్కగా రిసీవ్ చేసుకుంటాం. అది రిసీవ్ చేసుకోవడం అనేది మనకుండే ఒక మంచి క్వాలిటీని డెవలప్ చేసుకుంటాం. మన యాటిట్యూడ్ అట్లా ఉండాలి. అలా కనుక మీరు ఓపెన్ మైండెడ్ యాటిట్యూడ్ లో ఉంటే అన్ఎక్స్పెక్టెడ్ హ్యాపెనింగ్స్ అన్ని డిస్కవరీస్ అయిపోతాయి.
మీకు ఎగ్జాంపుల్ ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్. ఆర్కిమిడిస్ సైంటిస్ట్ అలా నీళ్ళలో టబ్లో తేలంగానే ఆయన ఓపెన్ మైండెడ్నెస్ వలన డిస్కవర్ చేశాడు, మనిషి వెయిట్ కన్నా ఇదైతే కనుక ఇంత రిప్లేస్ చేస్తుంది అట. నా అస్త్రం లేదు, నాకు కరెక్ట్ గా తెలియదు. మొత్తం మీద డిస్కవరీస్ అయిపోతాయి. అన్ఎక్స్పెక్టెడ్ హ్యాపెనింగ్స్ అన్ని డిస్కవరీస్. న్యూ నాలెడ్జ్ విల్ బికమ్ ఏ పాసిబిలిటీ. మీరు ఒక పని చేయదలుచుకున్నారు, దాన్ని ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయని మీరు వెతుకుతున్నారు. ఏదో కొత్త విషయం ఎవరో చెప్పారు, ఓ ఇది బాగుంది, ఇలా చేయొచ్చు, దీంట్లోంచి మనకు ఆ ప్రాబ్లం కి మనకి సొల్యూషన్ దొరుకుతుంది గ్యారంటీగా. ఇట్ విల్ బికమ్ ఏ పాసిబిలిటీ అండ్ ప్రాబ్లమ్స్ విల్ బికమ్ ఆపర్చునిటీస్. ఎనీ ప్రాబ్లం ఇస్ అన్ ఆపర్చునిటీ. ఏదో సమస్య వచ్చింది, వెరీ గుడ్, నాకు నేర్పడానికి భగవంతుడు ఈ సమస్యని సృష్టించాడు, నేను ఇందులో నేర్చుకునేది ఏముంది, అదొక అవకాశం నాకు. ఎనీ ప్రాబ్లం విల్ బి టర్న్డ్ యాజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఎ పాజిటివ్ థింకింగ్ పర్సన్. ఆ ప్రాబ్లమే లేకపోతే ఆపర్చునిటీస్ రావు కదా కొత్తవి. నెగటివ్ పర్సన్ కి పాజిటివ్ పర్సన్ తేడా ఏం చెప్తారంటే, నెగటివ్ పర్సన్ ఆల్వేస్ సీస్ డిఫికల్టీస్ ఇన్ ఎవ్రీ ఆపర్చునిటీ, whereas a positive person sees every problem as an opportunity. So how we look at it, ఇది మనకి హ్యూమన్ రిలేషన్స్ లో చాలా ముఖ్యం. ఓపెన్ మైండెడ్ యాటిట్యూడ్, అవతల వాళ్లను మనం సలహా తీసుకోవటం, లేదా వాళ్ళు చెప్పినప్పుడు వినటం. వినదగు ఎవరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపతగున్, కనికల్ల నిజము తెలిసిన మనుషుడెప్పో నీతిపరుడు మహిళ సుమతి. సుమతి శతక పద్యంలో చాలా స్పష్టంగా చెప్పారు. అది ఎప్పుడు వినదగు ఎవరు చెప్పండి, ఏమన్నా చెప్పండి, వినండి. ఫస్ట్ వినడానికి ఏం ప్రాబ్లం ఉంది, 2 చెవులు ఇచ్చాడుగా. వాడు చెప్పే లోపల నిజం తర్వాత ఎలా ఉండాలి, వినంతనే వేగపడక వివరింపతగు. విన్న తర్వాత ఆలోచించండి, వేగపడద్దు, హడావిడి చేయొద్దు, వివరింపతగు. ఏంటి దాంట్లో అనలైజ్ చేయండి ప్రాబ్లం. అప్పుడు మీకు నిజం ఏమిటని తెలుస్తుంది, వాడు నీతిపరుడు అని చెప్తారు. అందువల్ల వినటం అనే యాటిట్యూడ్ ఎప్పుడు వస్తుందంటే ఓపెన్ మైండెడ్ యాటిట్యూడ్ ఉంటేనే వస్తుంది. అండ్ ఎవ్రీ ఫెయిల్యూర్ విల్ బి ఏ సక్సెస్ ఇఫ్ యూ హ్యావ్ ది ఓపెన్ మైండెడ్ యాటిట్యూడ్. చాలా చోట్ల ఇది పర్టికులర్ గా అన్నలదమ్ముల మధ్యలో కానీ తోడుకోడళ్ళ మధ్యలో కానీ ఈ సమస్యలు వస్తుంటాయి. మాట్లాడుకోరు, క్లియర్ గా చెప్పరు, ఏమనుకుంటున్నారు చెప్పరు. పెద్ద జోక్ ఏమిటంటే వాళ్ళు ఏమనుకుంటున్నారని వీళ్ళు ఊహిస్తారు, వీళ్ళు ఏమనుకుంటారని వాళ్ళు ఊహిస్తారు. ఊహే కాబట్టి సత్యం కాదు. వాళ్ళు అనుకున్నది వాళ్ళు క్లియర్ గా చెప్పి వీళ్ళు అనుకున్నది వీళ్ళు ఓపెన్ గా చెబితే ఓపెన్ మైండెడ్ యాటిట్యూడ్ లో ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. నువ్వు అట్లా అనుకున్నావా అని నేను అనుకున్నాను అన్నయ్య అంటే, ఒరే నువ్వు అట్లా అనుకున్నావు నేను అనుకున్నాను రా తమ్ముడు అని. అంత డ్యామేజ్ అయిన తర్వాత అన్న తమ్ముడు కూర్చొని విశ్లేషణ చేస్తే ఉపయోగం లేదు. కారణం ఏంటంటే అప్పటికి డ్యామేజ్ అయిపోతుంది. సో బీ ఓపెన్ మైండెడ్. చక్కగా కూర్చొని అక్రాస్ ది టేబుల్ ఆర్ అక్రాస్ ది డైనింగ్ టేబుల్ ఎప్పుడో కూర్చొని మాట్లాడుకోండి. ఎస్ ఏంటి ఇలా ఉంది సమస్య, అన్నయ్య ఈ సమస్య వచ్చింది, ఏం చేద్దాం, సరేనా మనం ఇలా చేద్దాం, దీన్ని చేస్తే ఇలా ఉంటుంది. చక్కగా దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓపెన్నెస్ ఫర్ ఎనీ కమ్యూనికేషన్ స్కిల్స్ వి షుడ్ బి ఓపెన్ ఫర్ టు ద అదర్ పార్టీ. నెక్స్ట్ అండ్ ఓపెన్ ఫర్ కరెక్షన్ ఆల్సో. ఇంకొకరు గుర్తుపెట్టుకోండి, అవతల వాళ్ళు ఏదైనా మనం కరెక్ట్ చేశారనుకోండి, మన ఈగో అడ్డం రాకూడదు. నాకు నువ్వు చెప్పేంత వాడివా అని అనకూడదు. ఎందుకంటే అక్కడ కరెక్షన్ చేసుకోవటం వలన నేను బాగుపడుతున్నాను కదా. అల్టిమేట్ గా మీకు చెప్పానుగా, నేను హాయిగా ఉండాలి, నేను సంతోషంగా ఉండాలి, నేను సుఖంగా ఉండాలి. నేను సుఖంగా ఉండడమే కాదు, అందరినీ సుఖంగా ఉంచాలి, ఇంట్లో వాళ్ళందరినీ బాగా ఉంచాలి. నా పిల్లలు బాగుండాలి, మా తమ్ముడి పిల్లలు బాగుండాలి, మా అన్నయ్య పిల్లలు బాగుండాలి, కుటుంబం అంతా బాగుండాలండి. మనం దేవుడి దండం పెట్టుకోవాల్సింది ఒకటే, అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి, అప్పుడు నేను బాగుంటాగా. దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఓపెన్ మైండెడ్ యాటిట్యూడ్ లో అది మీరు చూడాలి. తర్వాత మాడ్యులేషన్. ఇది ఒక భార్యాభర్తల మధ్య కానివ్వండి, తల్లి కొడుకులు కానీ అత్త కోడలు కానీ టోన్ అడ్జస్ట్మెంట్ రాకపోతే చాలా మిస్అండర్స్టాండింగ్, మరి రాంగ్ మీనింగ్స్ అని వస్తాయి.
టోన్. ఎప్పుడు పెంచాలి, ఎప్పుడు తగ్గించాలి, ఎవరితో మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడాలి, ఇన్ని బటన్స్ ఉన్నాయి యాంప్లిఫైర్ కి. ఆ యాంప్లిఫైర్ మనలోనే ఉన్నది, మనమే దాన్ని ఆపరేట్ చేస్తూ ఉంటాం. దేన్ని జాగ్రత్తగా మనకి మెయింటైన్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనం గనక జాగ్రత్తగా చేయగలిగితే మాత్రం అద్భుతమైనటువంటి మనకి కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది. ఇది మనం చేయాలి. చేస్తూ ఉంటే స్లోగా పెరుగుతుంది, ఆటోమేటిక్ గా పెరుగుతుంది. చూడండి, టైము, ఏ టైంలో ఎంత టోన్ పెట్టాలి, తర్వాత ఫీడ్, దాని గురించి మన అడ్జస్ట్మెంట్, లో కట్, హై కట్, అంటే ఇది అడ్జస్ట్మెంట్స్ అంటే దీనికి అడ్జస్ట్మెంట్ అనుకుంటున్నాం మనం, యాంప్లిఫైర్ అడ్జస్ట్మెంట్. కానీ మన టోన్ అడ్జస్ట్మెంట్, ఎంత డెప్త్ ఉండాలి, ఎంత ఫేట్ ఉండాలి, ఎంత డికే ఉండాలి, అన్ని కూడా ఒక యాంప్లిఫైయర్ ని చూసి మనం నేర్చుకోవాల్సింది. ఈ పక్కన పైన బ్యాలెన్స్ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి టోన్ లో. ఈ పక్కన మిక్స్, ఎలా మిక్స్ చేయాలి డిఫరెంట్ టోన్స్. చూడండి, అసలు ఒక చిన్న విషయంలో నేర్చుకోవడానికి ఎంత ఉందో చూడండి. అసలు మాడ్యులేషన్ లేకపోవటం వల్ల గట్టిగా మాట్లాడాల్సిన చోట మెల్లగా మాట్లాడతారు, మెల్లగా మాట్లాడాల్సిన చోట గట్టిగా మాట్లాడతారు. అత్తయ్య గారితో మాట్లాడుతుంటే పనమ్మాయితో మాట్లాడినట్టు మాట్లాడి, పనమ్మాయితో మాట్లాడుతుంటే అత్తయ్య గారితో మాట్లాడుతున్నట్టు మాట్లాడితే కొంప కూలిపోతుంది. అత్తయ్య గారితో మాట్లాడుతున్నప్పుడు ఎంత తల వంచుతాను, పెద్ద ఆవిడ నాకన్నా, ఏం తప్పే ఉందంట. అటువంటి ఒక సబ్మిసివ్నెస్, అల్టిమేట్ గా ది ఈగో ఇస్ టు బి సరెండర్డ్. దట్స్ ఓన్లీ థింగ్. ఏ టైంలో ఎంత ఉండాలి, ఎలా మనం టోన్ పెంచుకోవాలి, తగ్గించుకోవాలి. ఒక ఉపన్యాసం చెప్తున్నప్పుడు కూడా మాడ్యులేషన్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ పబ్లిక్ స్పీకింగ్. నేను పబ్లిక్ స్పీకింగ్ క్లాసెస్ చెప్తాను నేను. అందులో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ కీ నోట్ ఆఫ్ ఎ గుడ్ స్పీచ్, మాడ్యులేషన్. ఎవరన్నా కవుకు నిద్రపోతున్నా అనుకోండి, టోన్ తగ్గిస్తాను నేను, అప్పుడు వాడు అలర్ట్ అవుతాడు, ఏంటో చెప్పారు మిస్ అయిన పాయింట్. లేదా ఒక్కోసారి వాడు నిద్ర వస్తుందంటే, నిద్ర వస్తోందంటే పెంచుతా టోన్, అలర్ట్ అవుతారు. ఇది మనం ఇంట్లో ఒకళ్ళ మధ్య ఒకళ్ళకు ఉన్నటువంటి కమ్యూనికేషన్స్ లో మాడ్యులేషన్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. చాలా వరకు సార్ ఈ క్లాసెస్ కనుక మనం సిన్సియర్ గా ఫాలో అయితే చాలా మంది మధ్య ఉండే మిస్అండర్స్టాండింగ్స్ అన్ని పోయి ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రేమలు, ఆప్యాయతలు రావాలి. అది అల్టిమేట్. స్టే కానీ మీ మాట కానీ ఇంట్లో ఏదైనా సరే మెమొరబుల్ గా ఉండాలండి. మీ కోడలే వాళ్ళ పుట్టింటికి వెళ్తే, వాళ్ళ చుట్టాలింటి పెళ్లికి వెళితే ఎవరిని అడుగుతారు, మీ అత్తగారమ్మా ఎలా అంటే ఆవిడ సాధారణంగా అత్తగారు అంటే ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉంది మనకి. అత్తగారు ఎలా అనగానే అమ్మాయి ఏం చెప్పాలంటే, ఆవిడ అత్తగారు కాదు, నాకు అమ్మ కన్నా ప్రేమగా చూసుకుంటుంది, మెమొరబుల్. అలాగే ఆవిడ ఎక్కడికైనా వెళ్ళి కొత్త కోళ్ళు వచ్చింది ఎలా ఉందమ్మా అంటే, బంగారు తల్లి అండి అమ్మాయి, ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నానో అలాంటి కోడలు దొరికింది. మీరు ఊహించండి, ఒక్క మాట చెప్తాను. ఒక కొత్త కోడళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళలో ఒక మాట చెప్తాను మీకు. మీ అత్తగారు మీ అమ్మగారికి ఫోన్ చేసి, ఏమండి మీ అమ్మాయి బంగారు తల్లండి, అలా పెంచారండి, అసలు ఎంత వినయము, నన్ను ఎంత బాగా చూసుకుంటోంది, మావయ్య గారిని ఎంత బాగా చూసుకుంటోంది, మేము చాలా పుణ్యం చేసుకున్నాం మీతో వియ్యం అందడానికి, అటువంటి కోడలు తెచ్చుకోవడానికని మీ పరోక్షంలో, మీ ఎదురకుండా కాదు, మీ అమ్మగారికి ఫోన్ చేసి చెబితే ఎలా ఉంటుంది ఊహించండి. చెప్తారా చెప్పరో తర్వాత మాట, ఊహించండి. ఆవిడ మీ అమ్మగారి కళ్ళ నీళ్లు కారిపోతాయండి. పుట్టినింటికి పేరు తెచ్చే అమ్మాయి బంగారు తల్లి కదండి. మరి ఊరికే వస్తుందంటే మళ్ళీ మనకి లలితా జ్యువెలర్స్ డబ్బులు ఎవరికి ఊరికే రావు, కష్టపడితేనే వస్తాయి. కష్టపడాలి. లెట్ మై స్టే ఇన్ ది హౌస్ బి మెమొరబుల్. ఎవరైనా దేహం విడిచి వెళ్ళిపోతే ఏదైనా ఊర్లో, ఆ ఊర్లో వాళ్ళు అనుకోవాలట, ఇట్లాంటి మనిషి అండి ఆయన, పాప ఆయన గొప్పవాడండి అనుకోవాలి. పోయినాడు పిడపోయింది అనుకోకూడదు. అది మెమరబుల్. కానీ ఈ మెమరబుల్ ఎట్టగంటే, మేక్ యువర్ సెల్ఫ్ మెమరబుల్ ఇన్ ఎవ్రీథింగ్. కూర చేశారు, బ్రాండ్, మీ పేరు పడాలి. అట్లా బట్టలు మడత పెట్టారు, మీ బ్రాండ్ పడాలి. దట్ ఈస్ వాట్ స్వామి వివేకానంద సేస్.
ఇన్ ఎవ్రీ వర్క్ యూ ట్రై టు అటైన్ పర్ఫెక్షన్. ఎప్పుడు సాధ్యమవుతుంది? మళ్ళీ ఇందాక స్టీవ్ జాబ్స్ చెప్పిన ఇఫ్ ఐ లవ్ మై వర్క్. నాకు ఈ పని ఇచ్చారు, నాకు నేను వచ్చాను పెళ్లి చేసుకుని ఇంటి కోడలుగా వచ్చాను, ఈయనకు భర్తగా వచ్చాను, లేకపోతే ఈయనకు భార్యగా వచ్చాను, ఎంత బాగా నేను చేయగలను అని కనుక మనం ప్రయత్నం చేస్తే అవర్ స్టే ఈస్ మెమొరబుల్, అవర్ వర్క్ ఈస్ మెమొరబుల్, అవర్ వర్డ్ ఈస్ మెమొరబుల్. మాస్టర్ ఈకే గారి గురించి మనకి కృష్ణస్వామి గారు ఒక మాట అన్నారు, మీ మాటలు మంత్రంబులు అన్నారు. మాటలు కాదండి, అవి మంత్రాలండి. అలా అనేసారంటే ఆయన అదొక మంత్రంలాగా నా మీద పనిచేసి నా నుంచి చాలా కార్యక్రమాలు జరిగే అవకాశం. అటువంటి మంత్రములు మాట్లాడేటటువంటి ఆయన మనకి మెమొరబుల్. అంటే ఒక యుగానికి కాదు మెమొరబుల్, ఎన్ని యుగాలైనా కూడా మాస్టర్ ఈకే గారు, మాస్టర్ కేపీకే గారు వారు చెప్పే మాటలు ముందు తరాలకి పనికొచ్చే మాటలు. బికాస్ దేర్ స్టే ఈస్ మెమొరబుల్. అలా మనం కూడా అవ్వాలి. అలా మన యొక్క ప్రెజెన్స్ కూడా మెమొరబుల్ చేసుకున్నట్టు చేస్తే ఐ విల్ టెల్ యూ ఇట్ ఇస్ సంథింగ్ unique in our life, and that will come only when I work hard, when I love all, when I love my work, when I do more work, and when I don't feel for any exhaustion or anything, let me work. ఏం కాదు, ఖచ్చితంగా చెప్తానండి, పని చేసినందువల్ల మనకి ఎనర్జీ వస్తుంది, ఎనర్జీ ఖర్చు కాదు. చాలా మంది పని చేస్తే అలసిపోతాం అనుకుంటారు, పని చేస్తే అలసిపోరు. పని చేయటం వల్ల బోల్డ్ ఎనర్జీ వస్తుంది. ఎప్పుడు అలసిపోతారంటే ఇష్టం లేకుండా చేస్తే అలసిపోతారు, లేదా నేను చేస్తున్నాననే భావన, కర్తృత్వ భావన అంటాను దాన్ని. గీతలో చాలా స్పష్టంగా చెప్పాడు, నాన్న నువ్వు చేయట్లేదు యుద్ధం, నిన్ను నిలబెట్టా, నేను చేస్తున్నా. కర్తృత్వ భావన లేని చోట అలసట ఉండదు. నేను చేస్తున్నానంటే అలసట వస్తుంది. కొంతమంది ఉండి వంట చేస్తుంటారు, అలా వెళ్ళిపోయి వంటింట్లోకి వెళ్ళి 20 చపాతీలు చేసేస్తారు, ఓ 10 మందికి అన్నం వండేస్తారు, గంట లోపల ఇలా బయటకు వచ్చేస్తారు. ఏంటమ్మా ఇంతమందికి అన్నం అయిపోయింది, ఏం పెద్ద పని ఏంటండి అదేంటి? బికాస్ ఆ స్కిల్ వచ్చింది, ఆ వర్క్ పర్ఫెక్షన్ వచ్చింది, పని చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, దే లవ్ ద జాబ్ అని నేను చేస్తున్నాను భావన ఉంది. ఇవి లేకుండా ఉంటే యువర్ వర్క్ విల్ బి మెమరబుల్. నెక్స్ట్ యువకు వచ్చేసరికి అండర్స్టాండ్ అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. కమ్యూనికేషన్ లో ముఖ్యంగా మనం అనుకున్న భార్యాభర్తల మధ్యనండి, లేకపోతే అత్తాకోడళ్ళ మధ్య కానీ, ఎవరు అన్నదమ్ముల మధ్య కానివ్వండి, ఇది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పేదే కరెక్ట్, నేను పట్టిన కొందేటికి 3 కాళ్ళు. ఇక్కడ మీకు స్లైడ్ చూస్తే there are 2 sides to every story. The other is the mirror image. మీరు ఇటు నుంచి చూడండి మిర్రర్ లో, ఇది కూడా అదే వస్తుంది. there are 2 sides to every story. మనం ఆ పక్కన స్టోరీ కూడా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మళ్ళీ పైకి వెళ్ళండి, పైన స్లైడ్స్ ఒక్కొక్కటే అడ్జస్ట్మెంట్ అనండి, లవ్ అనండి, పైకి మొత్తం స్లైడ్స్ అన్ని కింద నుంచి పైకి, పైనుంచి కిందకి చూడండి, ప్రతిది కూడా ఇంటర్లింక్ అయ్యి. అప్పుడు నాకు రెండో పక్క కథ గురించి కూడా నాకు అవగాహన వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకట్లా బిహేవ్ చేశారు ఆ సిచ్యుయేషన్ లో అంటే, ఆ పరిస్థితిలో నేనున్న అట్లాగే చేస్తాను. బికాస్ ద స్టోరీ ఈస్ డిఫరెంట్ దట్ సైడ్. మరి నేను ఎందుకు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాను అంటే, ఇలా జరిగితే బాగుండు అని నేను ముందే నిర్ణయించేసుకున్నాను. ఇలా జరిగితే బాగుండని నిర్ణయించుకొని ఆ బయాస్డ్ థింకింగ్ తో నేను అక్కడికి వెళ్ళాను. కానీ అక్కడ సీన్ రివర్స్ ఉంది. ఇప్పుడు ఇది రివర్స్ ఉంది కదా, దే ఆర్ 2 సైడ్స్. రివర్స్ ఉండేసరికి నాకు అర్థం కావటం లేదు. అర్థం కాకుండా నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు. అర్థం కాకపోవటం సరే కాలేదు, కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి ఇఫ్ ఐ స్టెప్ మై సెల్ఫ్ ఇన్ టు దేర్ షూస్, దట్ ఈస్ కాల్డ్ ఎంపతి అని కూడా అంటారు. అప్పుడు నాకు అర్థమైంది, అరే నేను అనవసరంగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను, ఇది ఆ పక్కన కథ ఇది అనమాట. ఓకే, ఇప్పుడు డ్యామేజ్ అయిపోయింది, దీన్ని నేను ఎలా సెట్ చేయగలను. చాలా మంది ప్రాబ్లం మీద ఆలోచిస్తారండి, యాక్చువల్ గా సొల్యూషన్ మీద ఆలోచించాలి. హౌ టు రిజాల్వ్ ఏ కాన్ఫ్లిక్ట్ అని ఇంకోటి ఉంది, చాలా మంచి పనికి వచ్చేటటువంటి ఒక సబ్జెక్ట్. వీలైతే అది కూడా మనం టైం ఉంది, మన 15 రోజులు బోల్డ్ అని నేర్చుకోవచ్చు.
అందులో ఇదే పాయింట్ చెప్తాను. ఇఫ్ యు అండర్స్టాండ్ ది అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళ యొక్క ఏది స్టాండ్ పాయింట్ ఏముంది అనేది కనుక నేను ఆలోచించినప్పుడు అసలు ఘర్షణ లేదు. ఘర్షణ లేని చోట కేవలం ఆనందం. ఇంకా ఆనందమే కాదు, వి షేర్ దేర్ బర్డెన్, వి షేర్ దేర్ పెయిన్. వాళ్ళు అలా పెయిన్ఫుల్ గా ఉంటే మనం ఒక చిన్న మాట భుజం తట్టి, అత్తగారి కోడలతో పోన్లేమ్మా, కూర మాడిపోతే ఎందుకమ్మా బాధపడతావు. కానీ ఇప్పుడు నేను కూడా చాలాసార్లు మార్చేదాన్నే, మీ మామగారు ఇలా అనేవాళ్ళు. ఒక చిన్న మాట, ఒక చిన్న ప్యాట్, చిన్న పిల్లలు కూడా ఏదైనా తప్పు చేశారు, ఏదో పుస్తకం పాడు చేశారు, సర్లే నాన్న జాగ్రత్తగా, నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉంది, బొమ్మ విరగొట్టారు, లెట్ us be కేర్ఫుల్ నెక్స్ట్ టైం. దీంట్లో చాలా వరకు మీరు చూడండి, కావాలంటే రివర్స్ లో చూసినా సరే, ఎస్ రివర్స్ లో చూడండి అలాగే ఉంటుంది, ఓని చూడండి రివర్స్ లో అలాగే ఉంటుంది, వైని చూడండి అలాగే ఉంటుంది. ఎవరి స్టోరీ అన్నప్పుడు ఈ పక్కన ఆ పక్కన వై చూడండి ఒకటే ఉంటుంది. దాదాపు 4-5 కరెక్ట్ గానే ఉంటాయి. ఏదో ఈ ఒక్క అక్షరం ఇటు చూస్తే వేరే కనబడుతుంది, అటు చూస్తే వేరే కనబడుతుంది. సో ఎక్సెప్ట్ దట్ వెన్ యూ నో ద సీక్రెట్ ఆఫ్ ఇట్. కదా చూడండి, వై చూడండి, అటు వై ఇటు ఒకలాగానే ఉంటాయి. చాలా వరకు మనం అనుకున్నదే. ఇద్దరు మనుషులు గంట సేపు పొట్లాడుకున్న తర్వాత నేను ఇందాక నుంచి అదే చూస్తున్నాగా అంటాడు వాడు. అది ఏమిట్రా నాయన, ఇందాక నుంచి అదే మొత్తుకుంటున్నాను, ఇందాక నుంచి నేను అదే మొత్తుకుంటున్నా, మరి గంట సేపు మనతో ఎందుకు పోట్లాడుకున్నాం? అండర్స్టాండింగ్ లేక. హోమియోపతిలో అండర్స్టాండింగ్ లేకపోతే ఏం చెప్పాను, ఫైనెస్ట్ లేయర్ చెడిపోయింది. అక్కడ మందు వేస్తే కనుక అండర్స్టాండింగ్ వస్తుంది, తర్వాత లవ్ వస్తుంది. మీకు హోమియోకి ఈ పవర్ పాయింట్ కి ఫుల్ కనెక్షన్ ఉంది, చూసుకోండి. నేను హోమియోలో వాడే మాటలు ఇందులో చాలా వాడాను. అది మనకి తెలియాలి. నేను హోమియో క్లాస్ లింక్డ్ కాబట్టి దీన్ని హోమియో కూడా లింక్ చేయడం నా బాధ్యత. సో నేను అదే అనుకున్నాను. ఇందులో మీరు 6 అక్షరాలు ఉంటే 1 1 2 3 4 అక్షరాలు ఉంటే అందులో 3 ఒకటే ఇద్దరు అనుకున్నది. 75% ఇద్దరికి మరి సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. కానీ మా పక్క నుంచి చూడలేదు, లేదా ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి ఒకటే కనబడుతుంది. నేను అనుకున్నాను ఒకటి, అలాగే అవ్వాలి. పట్టిన కుందేటికి 3 కాళ్ళు. ఈ సామెత ఎలా వచ్చింది తెలుసా మీకు? ఒక ఆయన ఆ కుందేలు పట్టుకుని పైకి వెళ్ళి చూపించాడు, ఒక కాలు పట్టుకుని ఎత్తాడు, ఒక కాలుతో అది పట్టుకున్నాడు, ఆ కాలు కనపట్టాల, ఈయన చెయ్యి లోపల ఉంది. నేను పట్టిన ముందు 3 కాళ్ళు కదా కుందేలు అన్నాడు. కాదు 4 ఉంటాయి, చూడండి లెక్క పెట్టండి అన్నాడు. 3 ఉన్నాయి, 4వది ఈయన చెయ్యి లోపల ఉంది, కనపట్టాల. కాబట్టి నేను కరెక్ట్. ఒరే నాయన, నీ చేతి లోపల ఉందిరా. పరమానందే శిష్యుల కథలో వాళ్ళు స్నానానికి వెళ్ళి అక్కడ చెరువులో స్నానం చేసి వచ్చేసరికి ఒకటి తగ్గిపోతాడు. 7 ఉండాలి, వీడు ఇతరులకు వచ్చి లెక్క పెడతాడు. 1 2 3 4 5 6 అని ఏడుస్తాడు. ఏమిట్రా ఎందుకు ఏడుస్తున్నావు? ఒకడు కొట్టుకుపోయాడండి. ఒకడు కొట్టుకుపోయాడురా, అందరూ ఉన్నారు కదా, గురువు గారు చూస్తాడు, అందరూ ఉన్నారు. లేదని ఒకటి కొట్టుకుపోయాడు, లెక్క పెట్టరా మళ్ళీ. ఇంకోటి పిలుస్తాడు, వాడు 1 2 3 4 5 6, వాడిని లెక్క పెట్టుకోడు. వాడు పెద్ద ప్రాబ్లం ఎక్కడంటే మనకి మనల్ని మనం లెక్క పెట్టుకోమండి. మన లోపల మనం చూడం, మన గురించి మనం ఆలోచించం. ఎప్పుడో అవతల వాడికి గోలే. అప్పుడు ఆయన గురువు గారు చెబుతారు, ఒరే నాయన నీతో మొదలెట్రా ఫస్ట్ అంటాడు. ఎప్పుడైనా అద్భుతమైన పాఠం అండి పరమానంద శిష్యుల కథ. ఎప్పుడు నాతో మొదలెట్టాలి. అప్పుడు 1 2 3 4 5 6 7 8 అంటాడు. గురువు గారు లెక్క పెడతాడు. ఒరే వాడో కొత్తవాడు కొట్టుకొచ్చాడు రా అంటాడు. కొట్టుకోవడం మూర్ఖత్వం. మనం చేసే పనులన్నీ మూర్ఖం పనులే. సో కుందేటి 3 కాళ్ళు అంటే లెక్క పెడితే 3, 4వది లోపల అది కనపడలేదు. అందువల్ల నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనే సామెత వచ్చింది. ఇలా మనం ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ, గోలగోల చేసుకుంటూ కమ్యూనికేషన్ వచ్చి వేరు కాపురాలు పడిపోయి, ఆ వేరు కాపురం అయిన తర్వాత ఎవడుకో ఒంట్లో బాగుండగా ఇంట్లో చేసేవాళ్ళు సేవ లేక, సేవ చేసేవాళ్ళు లేరు. భార్య భర్త ఇద్దరే ఉన్నారనుకోండి, కొత్తగా పెళ్లి అయింది, వేరు కాపురం పెట్టేసి, అమ్మాయి రాగానే కండిషన్ పెట్టింది, వేరు కాపురం అయితేనే నేను వస్తాను, పెట్టేసింది, వెళ్ళిపోయారు. ఆ అమ్మాయికే జ్వరం వచ్చింది, వీడికి ఏం చేయాలో తెలియదు. లేదా అబ్బాయికి జ్వరం వచ్చింది, అమ్మాయికి ఏం చేయాలో తెలియదు. అయ్యో అత్తయ్య గారు ఉంటే బాగుండేదండి, ఆవిడ చూసుకునేవారు ఇవన్నీ, ఏది కావాలి. మరి వద్దన్నావు అత్తయ్య గారు, జ్వరం వరకు ఉంటే బాగుంటుంది, మళ్ళీ మనం బాగున్నప్పుడు ఆడుకుంటాం. అట్లా ఎట్లా ఉన్న కండిషన్స్ ఉండవు.
ఇది మనకు కావాల్సిన జాయింట్ ఫ్యామిలీస్ లో ఉండే అడ్వాంటేజెస్ అద్భుతాలు అన్నమాట. ఇలా మనకి మనం వాళ్ళకి సాయం చేస్తాం, వాళ్ళు మనకు సాయం చేస్తారు. 25 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు పెంచారండి అమ్మా నాన్న. ఇంకో 30 ఏళ్ళు వాళ్ళని పెంచి మన రుణం తీర్చుకోవాల్సిందే. 30 ఏళ్ళు నాకు అన్నం పెట్టి నన్ను ఇంత చేశారు. వాళ్ళు చివరిలో 30 ఏళ్ళు 50 నుంచి 80 అట్లా వేసుకుందాం. 30 ఏళ్ళు 25 ఏళ్ళు పోనీ 15 ఏళ్ళు ఇవాళ రేపు చేద్దాం, సర్వీస్ చేద్దాం. వాట్ ఈజ్ రాంగ్? మనకు కుటుంబ నేపథ్యం, కుటుంబం యొక్క ఒక ఏమంటారు ఒక అనుబంధాలు అవన్నీ మనుషులకే కదా. హ్యూమన్ రిలేషన్స్, దెర్ ఆర్ నో రిలేషన్స్ ఫర్ ఎనీ అదర్ జంతు జీవగాలం దేనికి లేదు. అసలు యానిమల్స్ లో లేదు రిలేషన్షిప్. మరి నేను అట్లా ఉన్నప్పుడు అత్తయ్య గారు ఒక మాట అంటే నేను ఎందుకు ఫీల్ అవ్వాలి? భర్త ఒక మాట అంటే ఎందుకు ఫీల్ అవ్వాలి? ఆ నాన్న ఒక మాట అంటే ఎందుకు ఫీల్ అవ్వాలి? నాన్న ఆలోచిస్తున్న అదర్ సైడ్ నుంచి ఆలోచిస్తుంది. లెట్ మీ ట్రై టు అండర్స్టాండ్ హిస్ పాయింట్. దట్స్ ఇఫ్ ఐ నో దట్ దెర్ ఈస్ దిస్, ఓ ఈ కారణంతో మీరు అన్నారా నాన్నగారు, ఐఎమ్ సారీ అండి, ఓకే లెట్ us హ్యావ్ ది కాంప్రమైజ్, ఇలా అడ్జస్ట్ చేసుకుందాం, ఇలా చేస్తే బాగుంటుంది, చేద్దాం. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? అది నిరంతరము మన యందు ఒక మంత్రం లాగా పని చేయాలి. నేను ఒక్క మనిషిని, హ్యూమన్ బీయింగ్ ని, ఒక్క హ్యూమన్ బీయింగ్ కే రిలేషన్స్ అనేవి ఉంటాయి. ఒక్క హ్యూమన్ బీయింగే ఇంకొక వ్యక్తిని సహాయపడగలడు లేదా సహాయము పొందగలడు. అటువంటి ఒక మంచి మనిషిగా నేను తయారయ్యి నా వల్ల 10 మందికి ఉపయోగం జరిగేట్టుగా నా జీవితాన్ని నేను 10 మందికి ఉపయోగపడేట్టుగా జీవిస్తాను. నా కుటుంబంలో 5 మంది మళ్ళీ చూడండి, మేక్ మెమరబుల్, లవ్ అన్ని చూడండి. అప్పుడు నేను ఉంటానని నేను గనక ప్రయత్నం చేస్తూ ఉంటే అట్లా మీరు చేయగానే అవతల వాళ్ళు కూడా కాంప్రమైజ్ అవుతారు, అవతల వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. వాళ్ళు అనుకుంటారు అవును ఎంతసేపటికి కొడలేని అడ్జస్ట్ కావాలి, నేను అడ్జస్ట్ అవుతాను. అత్తగా చెప్తాను, సర్లేమ్మా ఇవాళ నీ ఇష్టం, నువ్వేం చేస్తే తింటావమ్మా. అది కాదు అత్తయ్య మీరు చెప్పండి, వంకాయ కూర చేయమంటారా? ఈమెకి వంకాయ కూర చేయాలని ఉంది. ఊరికే ఆవిడకి పెద్దరికం, పెత్తనం కదా పెద్ద ఆవిడ, మా ఆవిడ చేత అనిపించుకుంటే. పూర్వకాలం ఒక స్టోరీ మీకు తెలుసు, బిచ్చగాడు ఇంటికి వస్తే కోడలు ఇప్పుడు చేయి తేలికలేదు పోనాయన అనేది చెప్తున్నాడు. వాడు వెళ్ళిపోతాడు, అత్తగారు వింటుంది, ఏంటి ఎవరితో చెప్తున్నాను? ఆ పనివాడు వచ్చాడండి ఇప్పుడు చేయి తేలికలేదని చెప్తాను. అదేంటి నీ ఇష్టమేనా? వాడిని వెనక్కి రమ్మంటాడు. వాడు చాలా ఆశగా వస్తాడు. అయ్యో అత్తగారు పిలిచారు, పెద్ద ఆవిడ ఏమన్నా పెడుతున్నామా, ఏమన్నా పెట్టండి, చేయి తీరకలేదు పో అంటాడు. అది ఏంటి చెప్పడానికి నేను చెప్పాలి, ఆవిడ చెప్పడం ఏంటి? కూడా నేనేమన్నా నో అంటే నేనా, ఎస్ అంటే నేనా? ఎందుకండి అహంకారం? 60 ఏళ్ళకి 50 ఏళ్ళకి అహంకరించి ఏం చేస్తారండి? చివరికి ఏం కట్టుకుపోతామండి కూడా? మనం చెప్పండి. మన పద్యం చెప్పా కదా నేను, భూమి కోరిన వారు బూడిదైపోయి ధనము కోరిన వారు దగ్ధమైరి, భూమి నాది ఎనిన భూదేవి నవ్వదా. చూడండి అసలు ఎంత అద్భుతమైనట్టు ఈ వేదాంతం వైరాగ్యం, ఇది నిజమైన వైరాగ్యం. ఈ వైరాగ్యం మనకు కనుక కొంచెం అంటుకుంటే నిజమైన వైరాగ్యం. ఎందుకు అహంకరించాలి, నేను ఎందుకు అహంకారం కూడా అనుకున్నప్పుడు దెన్ ఐ విల్ స్టార్ట్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. వన్స్ ఐ స్టార్ట్ అండర్స్టాండింగ్, నా ఈగో మొత్తం అలా చల్లగా చప్పగా అయిపోతుంది. అప్పుడు నా ఈగో లేని చోట అందరిలో ఉండే ఒకే ఒక్క అంతర్యామిని నేను దర్శించడం జరుగుతుంది. ఆ అంతర్యామి దర్శించిన తరువాత నా ఇల్లు బృందావనం అవుతుంది. అలా ప్రతి ఇల్లు సంతోషంగా నందనవనం కావాలి, బృందావనం కావాలి అంటే ఈ పాయింట్స్ అన్ని మన జీవితంలో అన్వయించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. స్వస్తి.